ఈ లోకంలో దొంగతనాలు రకరకాలుగా చూస్తాం గాని భక్తులు దేవుని మీద భక్తితోని రూపాయి రూపాయి గూడబెట్టి గల్లపెట్టలేసే పైసలు విరాళాల మీద సుతం కన్నేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల కోట్ల సుతం చేతులు మారబట్టే పెద్ద పెద్ద గుళ్ళల్లా మన అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దేశంలో మస్తు మంది జనాలు విరాళాలు ఇచ్చిళ్ళు కదా. ఆ సొమ్మే ఆ నోట్ల కట్టలన్నీ నయా ట్రెండ్లా గోల్మాల అయినాయట. మరొక పారి గసుద చూద్దాం పారి. అయోధ్యల రాముని గుడి కడతామంటే ఎంతో మంది విరాళాలు పంపిండ్రు. ఉన్నోళ్ళ కానుంచి పేదోళ్ళు సుతం పంపిండ్రు. దేవునికి రూపాయి సాయం చేసిన మంచిదే అని భక్తి చాటిండ్రు. గట్లా అంత కలిపి 5,000 కోట్ల విరాళాలు వచ్చినాయట. అయితే గీ అన్ని మాయం చేసిండ్రట కొందరు. భక్తులు ఇచ్చిన విరాళాల సొమ్ముల మస్తు పైకం అవినీతి దుర్వినియోగం అయిందట. 100 కోట్ల రూపాయలు మాయమైనాయట. అంటే వీళ్ళు చెయ్యబట్టి దేవుడి పైసలకు సుత దిక్కు లేకుండా పోయిందని ముక్కు నేలేసుకోవట్టే జనాలు. అయితే గింత పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేసినప్పుడు ప్రతి రూపాయికి పక్క ఆడిటింగ్ డిజిటల్ లెక్కలు ఉండాలి కానీ వసూలైన నగదు మొత్తాన్ని బ్యాంకులలో వేయకుండా రికార్డులలో చూపించకుండా కొందరు పెద్ద మనుషులు పక్కదారి పట్టించాలని చూసిర్రట. భక్తుల నమ్మకాన్ని గిట్లా క్యాష్ చేసుకుంటా దేవుని హుండి పైసలతోని సొంత డబ్బాలకు మళ్లించుకుండ్రు అని పతిపచ్చపోళ్ళు కమలం పార్టీ వాళ్ళ మీద మస్తు ఫైర్ అవుతాండ్రు. గింత అవుతున్న విరాళాల సొమ్ముల లెక్కలు అకౌంట్ స్టేట్మెంట్లను బయట పెట్టేందుకు ట్రస్ట్ భయపడుతుందని ఇంకిందరి మాట. ఈ విరాళాల కుంభకోణంలా ఎట్టకేలకు ఒక సాలిడ్ లీగల్ ట్విస్ట్ సుతమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫిర్యాదవుడితోటి అయోధ్య పోలీసులు గీ గోల్మాల్ మీద కేసు రాసిండ్రు. ఆలయ ట్రస్ట్ అకౌంట్లకెంచి 7 కోట్ల నుంచి 7.5 కోట్ల రూపాయల దాకా పైసలు మాయమైనాయని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే మీడియా ముందు బాంబు వేల్చే వరకు ఈ లెక్కలు బయటపడ్డాయి. గియ్యిటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఎంబడే సిట్ వేయించిండు. ఇదే మొత్తం విచారణ చేసే చెప్తాంది అంటాండ్రు. కానీ సిట్ విచారణ అంతా ఉత్తకథనే. గాళ్ళ తానా ఏం నిజాలు బయటపడాయి. సిబిఐకి ఇయ్యాలే ఈ కేసునని అలహాబాద్ హైకోర్టులా ఫిల్ చేసిండ్రు. ఇక గీ రచ్చ ఈడితోనే ఆగలే. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సార్ వేసిన బాంబు వెళ్తానికి ఇప్పుడు పాపాత్ములు శ్రీరాముని పాదకులను సుతం ఇడిచిపెడతలేరు. స్వామివారి పూలమాలలు, బంగారు ఆభరణాలు, దీపాలను సుత ఎత్తుకుపోయేటట్టున్నారు అనుకుంటా ఎడ్డిచ్చిండు సారు. దేవునికిచ్చిన వజ్రాలు, నవరత్నాలు మాయమవుడు ఒగెత్తైతే ఇటు 200 కోట్ల రూపాయల నగదుతో పాటు 200 కిలోల వెండి సుతం మాయమైందన్న ముచ్చట సుతం వినిపిస్తాంది. అయితే ఈడికే ఆ ఎంపీ సంజయ్ సింగ్ లక్నోలో సిట్ అధికారుల ముందు హాజరైన తర్వాత వాళ్ళ తానున్న డాక్యుమెంట్ల అధికారులను చూపిండట. దేవుడి సొమ్మినే కిట్లా 200 కోట్లు వెండి నోట్ల కట్టెల రూపంలో నొక్కేసిన పెద్ద తలకాయల గుట్టు ఎప్పుడు రట్టవుతుందో అని జనాలు నోళ్ళు ఎల్లబెడతాండ్రు. యగ్గి విరాళాల గోల్మాల్ ముచ్చట ఇప్పుడు మీమ్స్ పేజీలకు పెద్ద సరుకు లెక్క మారింది. మనుషుల పైసలు కొడితే పోలీసులు చూస్తారు, కానీ రాముడు పైసలు కొడితే ఆయనే చూసుకుంటాడు. తిన్న నిధులు అరిగాయి బిడ్డ అనుకుంటా కారెడాలు ఆడుతాండ్రు కొందరు. భక్తుల పొట్టలు కొట్టుకొని ఇచ్చిన విరాళాల సొమ్మును గిట్ల దగా చేసుడేమన్నా మంచిగుందా అని తిట్టబట్టే ఇంకిందరు.